రాజ్ని విడిపించి రాహుల్ని అరెస్టు చేసిన ఏసీపీ రోషిని పన్నంటి బిడ్డకు జన్మనిచ్చిన కావ్య. ఇంతకు ఏం జరిగింది? అసలు రాజ్ని విడిపించి రాహుల్ని ఏసీపీ రోషిని అరెస్టు చేయించడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే రాజుని ఎప్పుడైతే అరెస్టు చేస్తారో ఇంకా కావ్యకు నొప్పులు స్టార్ట్ అయిపోతాయి. కావ్యకు 7వ నెల అయినా కానీ నొప్పులు స్టార్ట్ అయిపోయేసరికి కావ్య ఆపరేషన్ చేయించుకోనని ససేమిరా చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాని కళ్యాణ్ అయితే అబద్ధం చెప్తాడు. అది అబద్ధమని తెలుసుకున్న కావ్య కాస్త తన భర్త కోసం వెతుకులాడుకుంటూ ఇంకా రోడ్లంట పడి పరుగులు పెడుతూ ఉంటుంది. ఆపరేషన్ చేయడానికి డాక్టర్ వచ్చేసరికి కావ్య కనిపించకపోవడంతో టెన్షన్ పడుతూ బయటకు వచ్చేసరికి ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు అంటూ అడిగిన అప్పుకి అసలు ఆపరేషన్ చెయ్యాలంటే పేషెంట్ ఉండాలి కదా అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అక్క ఎక్కడికి వెళ్ళింది అత్తయ్య గారు అని చెప్పను కానీ అదే తెలియట్లేదు అప్పు అని హాస్పిటల్ అంతా వెతికినా ఎక్కడా కనిపించకపోవడంతో మేడం ఒక్కసారి సీసీ ఫుటేజ్ చెక్ చేయండి, హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళారా లేదో అని చెప్పను కానీ ఇప్పుడే చెక్ చేపిస్తానని హాస్పిటల్ సీసీ ఫుటేజ్ చెక్ చేయించేసరికి కావ్య గారు ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ క్రితమే బయటికి వెళ్ళిపోయారు అని చెప్పి డాక్టర్ చెప్తుంది. ఎక్కడికి వెళ్ళుంటుందండి అని చెప్పాను కానీ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కే వెళ్ళుంటుంది, రాజ్ కోసమే కావ్య వెళ్ళుంటుంది అని చెప్పి మీరు కంగారు పడకండి, కళ్యాణ్ రా వెళ్దామని చెప్పాను కానీ ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళేసరికి అప్పు అనుమానమే నిజమేమో అని నాకు అనిపిస్తుంది పెద్దనాన్న. రాహుల్ గురించి అప్పు నిజంగానే కరెక్ట్గానే చెప్తున్నట్టుంది. స్వప్న మాత్రం ప్రతి దానికి రాహుల్ని వెనకేసుకొస్తుంది కానీ రాహుల్ ఒకప్పుడు ఎలా ఉండేవాడు, వాడే ఇదంతా చేసుంటాడని నా మనసు కనిపిస్తుంది అనగానే సరే దాని గురించి తర్వాత ఆలోచిద్దాం, నిజాల గురించి చూద్దాం, ముందు కావ్య ఎక్కడుందో చూద్దామనేసరికి కావ్య పడుతూ లేస్తూ అంత కడుపుతో ఉన్నా కానీ పక్కలంట రోడ్డు పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న కావ్యకు సడన్గా కళ్ళు తిరిగినట్టు అనిపించడంతో పడబోయేసరికి సడన్గా ఒక లేడీ వచ్చి కావ్యను పట్టుకోవడంతో కావ్య స్పృహ కోల్పోతుంది. వెంటనే తనను తీసుకుని ఇంటికి వెళ్తుంది. చుట్టుపక్కల ఎవరూ కనిపించకపోవడంతో ఇంటికి వెళ్ళేసరికి కావ్య కళ్ళు తెరిచి చూడడంతో చుట్టూ ఎవరో ఇల్లులా అనిపిస్తుంది. కంగారు పడకు, నువ్వు సేఫ్ అయిన ప్లేస్లోనే ఉన్నావు అంటూ ముందు కాఫీ తాగు అని కాఫీ తీసుకొస్తుంది ఏసీపీ రోషిని. అయితే మేడం ఎవరు మీరు అని చెప్పాను కానీ నేను ఇన్స్పెక్టర్ని మేడం, నేను అర్జెంటుగా నా భర్త దగ్గరికి వెళ్ళాలి అనగాని నీ భర్త ఎక్కడున్నాడమ్మా, అయినా నువ్వు నిండు చోళాల్లా ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, నీ వాళ్ళు ఎవరూ లేరా అనగానే ముందు నా భర్త దగ్గరికి వెళ్ళాలి మేడం, నా భర్త ఏ తప్పు చేయలేదు అనగానే నీ భర్త తప్పు చేయలేదా, ఇంతకీ నీ భర్త ఎక్కడున్నాడు అనగానే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి స్వరాజే నా భర్త అని చెప్పనేసరికి ఏంటి రాజ్ నీ భర్త అని చెప్పాను కానీ అవును మేడం నా భర్త మీకు తెలుసా అని చెప్పాను కానీ రాజ్ నాకు తెలియకపోవడం ఏంటి, తెలుసు, రాజు ఎక్కడున్నాడు అనగానే పోలీస్ స్టేషన్లో ఉన్నాడు మేడం అనేసరికి రాజు పోలీస్ స్టేషన్లో ఉన్నాడా, రాజు ఏం తప్పు చేశాడు అనగానే ఆయన ఏ తప్పు చేయలేదు మేడం, ఎవడో కావాలని దొంగ బంగారం మా ఆయన కారులో పెట్టడంతో శాండీ అనేవాడు మా ఆయనని ఇరికించాడు, వాడే అబద్ధం చెప్పి మా ఆయనని ఇరికించాడు, ఇప్పుడు మా ఆయన అర్జెంటుగా నేను విడిపించుకోవాలి అని చెప్పనేసరికి అమ్మ కావ్య నువ్వు కంగారు పడకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, ఒక్కసారి స్టేషన్కి ఫోన్ చేసి కనుక్కుంటాను, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి వెంటనే స్టేషన్కి ఫోన్ చేసి కనుక్కుంటుంది. అవును మేడం అంటూ వివరాలంతా కూడా చెప్పేసరికి నాకు 5 నిమిషాల్లో రాజుకి సంబంధించిన ఫైల్ తీసుకుని రావాలి అనేసరికి ఫైల్ తీసుకుని వస్తాడు ఇన్స్పెక్టర్. అయితే వచ్చేసరికి అదంతా కూడా చెక్ చేసిన కావ్య ఏసీపీ రోషిని అయితే రాజ్ అలాంటి వాడు కాదు అనగాని స్వరాజ్ గారి గురించి నేను విన్నాను మేడం, కానీ రెడ్ హ్యాండెడ్గా దొరికారు, మేమేం చేయలేదు మేడం అని చెప్పనేసరికి ఆ శాండీ అన్నవాడు ఎవడో సాక్ష్యం చెప్పాడు అని చెప్పారు కదా, వాడెక్కడున్నాడు అనగానే వాడిని అప్పుడే వదిలేసాం మేడం అని చెప్పాను కానీ వాడి ఇంటి అడ్రస్ నాకు వెంటనే చెప్పండి, వాడి లొకేషన్ కూడా చెప్పండి, వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలియాలి అనగానే వితిన్ 5 మినిట్స్లో మీకు పూర్తి వివరాలు అందిస్తాను మేడం అని చెప్పి వెంటనే ఇన్స్పెక్టర్ కాస్త బయటికి వెళ్ళి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి సరే అని ఇంకా లొకేషన్ అంతా చెప్తారు. ఆ శాండీ అన్నవాడు ఆల్రెడీ రోషినికి ఒకసారి ఇలాగే అంటే వాడి రోషిని చేతికి చిక్కినోడే,
వాడిని చూడడంతో వీడి పేరు శాండీ ఏంటి, వీడు దొంగ బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు కదా అని చెప్పాను. కానీ ఏమో తెలియదు మేడం, వాడి దగ్గరే కొనుక్కున్నాము అని కొన్నారు, రాజ్ సారే కొన్నారు అని చెప్పాడు అనగాని, వీడు పెద్ద జాదుగాడు, డబ్బిస్తే ఏదైనా చేస్తాడు, వీడు లొకేషన్ నాకు తెలిసిందా, పదండి వెళ్దాం అనగాని, అమ్మ కావ్య, నీ భర్తను నీ చేతుల దగ్గరికి తీసుకొచ్చి నీ చేతిలో చెయ్యి వేయించే బాధ్యత నాది. అప్పటి వరకు నువ్వు టెన్షన్ పడకు, ఎక్కడే ఉండు. మీ వాళ్ళకి ఫోన్ చేసి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నువ్వు టెన్షన్ పడకమ్మా. కడుపులో బిడ్డకు ప్రమాదం, నీ భర్తకు ప్రమాదం జరగదు అని చెప్తున్నాను కదా. రాజ్ గురించి నాకు తెలుసు, నువ్వు టెన్షన్ పడి ఎలాంటి ప్రమాదం తెచ్చుకోవద్దు అని చెప్పి రోష్ని కాస్త శాండీ దగ్గరికి వెళ్తుంది. వాడిని పట్టుకుని 4 ఉతికేసరికి రోష్ని గురించి వాడికి బాగా తెలుసు, రోష్ని ఎలాంటిదో కూడా తెలిసేసరికి, మేడం చెప్పేస్తాను మేడం, ఇదంతా నేను కావాలని చేయలేదు మేడం, ఒకడు నా చేత చేయించాడు మేడం అనగానే, ఎవడు అనగానే, రాహుల్ మేడం నాకు డబ్బులు ఇచ్చాడు, ఆ దొంగ బంగారం తనకే ఇచ్చాను నేను, కానీ అది రాజ్కే అమ్మానని చెప్పమని చెప్పాడు మేడం. ప్లీజ్ మేడం నన్ను వదిలేను మేడం, మీ చేత ఆల్రెడీ నేను దెబ్బలు తిన్నాను, ఇంకా నాకు ఓపిక లేదు మేడం అనగాని, ఇదే విషయాన్ని చెప్పాలి పద అని చెప్పి ఇంకా పోలీస్ స్టేషన్ దగ్గరికి వీళ్ళంతా వచ్చేసేసరికి వాడిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి చెప్పరా అని చెప్పనగానే వాడు కాస్త నిజం చెప్పేసరికి, విన్నారు కదా ఇన్స్పెక్టర్, రాహుల్ చెప్పించాడంట, ఇదంతా చెప్పించడం వల్లే రాజుని మీరు అరెస్టు చేశారు, అక్కడ నిండు చోళాలైన కావ్య ఇబ్బంది పడుతుంది అనేసరికి, మేడం కావ్య మీ దగ్గర ఉందా అని చెప్పాను. కానీ అవును నా దగ్గరే ఉంది, రోడ్డు మీద పడుతూ లేస్తూ వస్తున్న కావ్య సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంటే నేనే మా ఇంటికి తీసుకువెళ్ళాను, తన ద్వారానే రాజ్ ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడన్న విషయం తెలుసుకుని, రాజు గురించి రాజ్ క్యారెక్టర్ గురించి నాకు తెలుసు కాబట్టే రాజు ఎలాంటి వాడో తెలుసుకుని వీడిని ఎంక్వైరీ చేస్తే వీడు మొత్తం అన్ని విషయాలు చెప్పాడు అనగానే, వెంటనే ఆలస్యం చేయకుండా రాజుని విడిపించి రాహుల్ని అరెస్టు చేయండి అనగాని, అలాగే మేడం అని చెప్పి రాజుని కస్టడీలోకి తీసుకున్నారు కదా, రాహుల్ని తీసుకొచ్చేంత వరకు రాజుని కస్టడీలోనే ఉంచుతారు. వెళ్ళి ఇన్స్పెక్టరు, ఏసీపీ, రోష్ని వీళ్ళంతా కూడా వెళ్ళి ఆ శాండీ చేత నిజం చెప్పించి రాహుల్ని అరెస్ట్ చేస్తారు. మేడం మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, కానీ నువ్వెవరమ్మా తప్పుగా అర్థం చేసుకోవడానికి, తప్పు చేశాడు అని వీడు చెప్తున్నాడు, వీడు ఆ మాట చెప్పిన వాడే, వీడిని 4 ఉతికితే నిజాలన్నీ బయటకు వచ్చాయి, నీ భర్త తప్పు చేశాడు అంటూ రాహుల్ని అరెస్ట్ చేయండి అనగానే, కావ్య కంగారు పడకండి, కావ్యను నేను తీసుకొస్తాను, కావ్యని రాజ్ని తీసుకొస్తాను, డాక్టర్ ఆపరేషన్కి అన్నీ సిద్ధం చేయండి, నేను వెళ్ళి కావ్యని రాజ్ని తీసుకొస్తాను అనగానే, అలాగే మేడం అని చెప్పి డాక్టర్ అంటుంది. అనేసరికి రాహుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి రాజును విడిపిస్తారు. రాజును విడిపించడంతో మీరు రాజుని తీసుకుని సరాసరి హాస్పిటల్కి వెళ్తాము అని చెప్పాను. కానీ వద్దు, మీరు హాస్పిటల్కి వెళ్ళినా కావ్య నమ్మదు, రాజుని నేను తీసుకొచ్చి కావ్యకి అప్పగిస్తాను అని చెప్పాను, కాబట్టి రాజుని నేనే తీసుకొస్తాను, మీరు డైరెక్ట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోండి, రాజ్ని కావ్యని నేను తీసుకొచ్చి హాస్పిటల్ దగ్గర అప్పచెప్పుతాను అని చెప్పనేసరికి, రాజ్ అని చెప్పి ఇంకా రాజుని తీసుకుని సరాసరి ఇంటికి వెళ్తుంది. కావ్య కంగారు పడుతూ ఉంటుంది. రాజ్ రావడంతో కళావతి అని పిలవడంతో కావ్య గబగబా గదిలోంచి బయటకు వచ్చి ముందుకు పడబోయేసరికి రాజ్ పట్టుకుంటాడు. ఎందుకు కావ్య, నేను చెప్పాను కదా రాజ్కి ఏం కాదు, క్షేమంగా బయటికి తీసుకొస్తాను అని చెప్పాను కదా, నువ్వు రాజు గురించి ఎక్కువ టెన్షన్ పడకు, రాజ్ అర్జెంటుగా కావ్యని హాస్పిటల్కి తీసుకుని పదా అని చెప్పనేసరికి, పదండి ఆలస్యం అయిపోతుంది, కావ్యకి ఆపరేషన్ చేయించాలి కదా అని కావ్య రాజులు ఇద్దరిని కూడా తీసుకొని సరాసరి అక్కడికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోవడంతో రాజు చేయి పట్టుకుని కావ్య వదలకపోవడంతో ఇంకా లోపల వరకు, డాక్టర్ నేను ఉండొచ్చా అని చెప్పాను. కానీ నో ఇష్యూ, ఉండొచ్చు అని చెప్పనేసరికి రాజ్ కూడా కావ్య పక్కనే ఉండి కావ్య చేయి పట్టుకునే ఉండేసరికి కావ్యకు, ఎప్పటికప్పుడు టెన్షన్ పడద్దు కావ్య, నేను ఉన్నాను కళావతి, నీకు ఏ టెన్షన్ లేదు, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను కదా, నేను పక్కనున్నాను కదా, ధైర్యంగా ఉండు, నేను నీ పక్కనే ఉంటాను అని చెప్పి ఇంకా రాజ్ అయితే ధైర్యం చెప్పేసరికి 12 మగబిడ్డకు జన్మనిచ్చారు అని చెప్పనేసరికి కావ్య స్పృహ కోల్పోతుంది. ఆ బిడ్డను కాస్త రాజ్ తీసుకుని బయటకు వచ్చేసరికి అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు. స్వప్న ఒక చోట కూర్చుని ఉండిపోయేసరికి
ఇంకా అందరూ కూడా ఆ బిడ్డను చూసి తెగ మురిసిపోతూ ఉంటారు. స్వప్న మాత్రం ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండేసరికి ఏంటక్క ఎందుకంత బాధగా ఉన్నావనగానే, నన్ను క్షమించప్పు, నిన్ను తప్పు పట్టాను, నా భర్త ఎంత మోసగాడో నాకు అర్థమవుతుంది. నిజంగా రాహుల్ మారాడు అనుకున్నాను, కానీ వాడిలో మార్పు రాదని నాకు అర్థమైంది అనగానే, రాహుల్ మారాడు అంటే నువ్వు నమ్మవేమో కానీ మేము నమ్మలేదక్క. రాహుల్ మీద నాకు ఎప్పుడూ అనుమానమే. ఆ రోజు రాత్రి రాహులే కావాలని తీసుకొచ్చి ఆ బ్రీఫ్ కేసుని బావగారి కారులో పెట్టాడు. అది అర్థం చేసుకోక నువ్వు రాహుల్ని మారాడు కదా, మారిన మనిషి మీద నిందలు వేస్తున్నారని నీ భర్తను నువ్వు వెనకేసుకొచ్చావు. నిజానికి రాహుల్ ఎలాంటి వాడో నాకు తెలుసక్క, అవేమీ మనసులో పెట్టుకోకు. చిన్నక్కకు బాబు పుట్టాడు, రాక చూద్దాము అని చెప్పి ఇద్దరు కూడా వస్తారు. వచ్చేసరికి 12 బాబు పుట్టేసరికి చాలా సంతోషపడిపోతారు. కావ్య అని చెప్పాను కానీ తను చాలా స్ట్రెస్ ఫీల్ అయింది కదా, రిలాక్స్గా ఉంది, అందుకే స్పృహలోకి రాలేదు. కంగారు పడవలసిన అవసరం లేదు అని చెప్పనేసరికి ఇంకా అక్కడే ఉన్న రాహుల్ చెల్లెల్ని కూడా అనుమానించేసరికి రాహుల్ చెల్లెలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావ్య స్పృహలోకి రావడంతో ఏవండి అని గట్టిగా పిలిచేసరికి, ఏంటమ్మా ఎవరైనా నా బిడ్డేది అంటారు, నువ్వేంటి నీ భర్త గురించి అడుగుతున్నావు అనగానే, కావ్యకు తన భర్త అంటే ప్రాణం లేండి, అలానే అడుగుతుంది అని చెప్పి ఇంకా రాజు బిడ్డను తీసుకుని సరాసరి లోపలికి వచ్చేసరికి, ఏవండి బాబు అని చెప్పాను కానీ ఇదిగో కావ్య బాబు అని చెప్పి కావ్య చేతిలో పెడతాడు. చాలా సంతోషపడిపోతారు. ఈలోపు ఏసీపీ రోషిని వస్తుంది. కావ్యకి ఎలా ఉంది, కావ్యకు ఆడబిడ్డ పుట్టిందా మగబిడ్డ పుట్టాడా అని చెప్పనేసరికి, మీ దయ వల్ల మగబిడ్డే పుట్టాడు మేడం అని చెప్పాను కానీ నాదే ఏముంది అనగానే, మీరే కనుక తలుచుకోకపోయి ఉంటే కావ్య ఇలా ప్రసవించేది కాదు, రాజుని నిర్దోషిగా నిరూపించేవారు కాదు. మీరు సరైన సమయానికి ఆ దేవుడు పంపినట్టుగా వచ్చి కావ్యను కాపాడి తీసుకువెళ్ళడమే కాదు, రాజుకి కూడా సహాయం చేశారు. తప్పు ఎవరు చేశారో అన్నీ నిజ నిరూపణ చేశారు. మీరే సరైన సమయానికి రావడం వల్లే ఇదంతా జరిగిందంటూ అందరూ కృతజ్ఞతలు చెప్తారు. కావ్య అనగానే లోపలుంది అనగానే లోపలికి వెళ్ళడంతో చాలా థ్యాంక్స్ మేడం అనేసరికి, ఇదంతా నీ భర్త గొప్పదనమే. రాజు ఎలాంటి వాడో నాకు తెలుసు, రాజు గురించి నాకు అంతా తెలుసు. రాజు మనస్తత్వం ఏంటో ఎదుటి వాళ్ళకి మంచి చేయాలని కోరుకునే వ్యక్తే తప్ప చెడు చేయాలని కోరుకునే వ్యక్తి కాదు రాజు. మరి అలాంటి తప్పుడు రాజుకంతా మంచి జరుగుతుంది. నువ్వు ఇవేమీ టెన్షన్లో పెట్టుకోకు, అర్థమవుతుందా? నీ భర్త నిర్దోషిగా విడుదలయ్యాడు. బెయిల్ కూడా కాదు, ఏ తప్పు చేయకుండానే నిర్దోషిగా విడుదల చేయించాను. నీ భర్తకి ఇంకే ప్రమాదం రాదు. నువ్వు నీ బిడ్డ నీ భర్త క్షేమంగా ఉన్నారు, అర్థమవుతుందా? సరే నేను వెళ్తాను, నాకు స్టేషన్లో చిన్న వర్క్ ఉంది అని చెప్పి ఏసీపీ రోషిని కాస్త వెళ్ళిపోతుంది. ఇంకా కావ్య రాజు అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు. మొత్తానికైతే గండం గట్టెక్కి కావ్య 7వ నెలలోనే బిడ్డను కనేసింది అని చెప్పి అందరూ కూడా అనుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.